హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను దేవుడి పటాలను ఇలాగ మనం పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో ఇలా బ్రష్తో రఫ్ చేసుకుంటే మనకి దాని మీద ఉన్న అంటే ఫ్రేమ్ మీద ఉన్న బొట్టులు అంటే బొట్టు పెడతాం కదండి, అవన్నీ కూడా రిమూవ్ అవుతాయండి. నీట్గా డస్ట్ పోతుందండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రష్తో మనం రఫ్ చేసుకుంటూ తుడుచుకోవాలండి. ఇప్పుడు తుడుచుకున్నది డస్ట్ అంతా మనం ఒక పేపర్లో ఉంది కదా, ఆ పేపర్ని మనం పడేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను తడి టవల్తో తుడుచుకుంటున్నానండి ఫ్రేమ్ అంతా నీట్గాని. ఫ్రేమ్ని నీట్గా అటు ఇటు నీట్గా తుడుచుకుంటున్నానండి. ఇలా తుడుచుకున్న తర్వాత మనం ఇలా పొడి క్లాత్ తీసుకుని మనం తుడుచుకున్న కాడే మళ్ళీ తుడుచుకోవాలండి. ఇలా తడంతా ఆరేంత వరకు ఇలా తుడుచుకోవాలండి పొడి క్లాత్తోని. ఇలా అన్ని ఫ్రేమ్స్ కూడా తుడిచేసుకోవాలండి. మధ్యలో వాటర్తో పిండుకుని క్లాత్ ఇలా తుడుచుకోవాలండి. అలాగే మళ్ళీ పొడి టవల్తో కూడా తుడుచుకోవాలండి. ఇలా తుడిచేసుకున్న తర్వాత మనం ఒక చిన్న బౌల్లోకి కొంచెం గంధం తీసుకోవాలండి. అందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం తిక్కుగా కలుపుకోవాలండి. రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చండి, లేకపోతే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చండి. నేను కొంచెం గంధంలోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని వేసుకున్నానండి. ఇప్పుడు నేను బొట్లు పెట్టుకుంటున్నానండి. మనం ఇలాగ ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, దాంతో ఇలా బొట్లు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దాని మీద మనం కుంకుమ అంటించుకోవాలండి. మనకి బొట్టులు అంటే ఫ్రేమ్కి బొట్లు పెట్టినప్పుడు కూడా నీట్గా కనిపిస్తాయండి. ఇలా బొట్లు పెట్టుకొని, లేకపోతే మనం ఇలా ఫింగర్తో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా ప్రతి ఫ్రేమ్కి కూడా ఇలా బొట్లు పెట్టుకోవాలండి. ఇవి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఈ ఫ్రేమ్స్ అన్నీ ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత మనం కబోర్డు అంటే దేవుడి మందిరాన్ని బ్రష్తో తుడుచుకోవాలండి. ఇలా బ్రష్తో తుడుచుకుంటున్నానండి. ప్రతి మూల కూడా నీట్గా తుడుచుకోవాలండి. అంటే నేను ఈ ఫ్రేమ్ తీయలేదండి, ఇది మాకు అంటే తీస్తే మళ్ళీ పెట్టడానికి అవ్వట్లేదని ఇంకా ఫ్రేమ్ అలా వదిలేసానండి, వెంకటేశ్వర స్వామిది. ఇప్పుడు ఈ సైడ్లంతా దేవుడి మందిరంలో ఉన్న పేపరు అంతా రఫ్ చేస్తూ తుడిచేసుకోవాలండి. చూడండి నేను ఎలాగా తుడిచేసుకుంటున్నానండి ప్రతి మూలని. అంటే మనం ఇలా దేవుడి మందిరంలో మనం అంటే ధూప్ స్టిక్స్ వెలిగించేటప్పుడు ఇక్కడ ఇలాగ బ్లాక్గా అవుతుందండి. మనం తడి టవల్తో తుడిచేసుకుంటే బ్లాక్నెస్ పోతుందండి. ఇలా బ్రష్తో చూడండి, మనం ఇలా డస్ట్ కూడా మన బయటికి వెళ్ళకుండా ఇలా ఫోల్డ్ చేస్తూ పేపర్ని తీసేసుకోవాలండి. ప్రతి మూల నీట్గా తుడుచుకోవాలండి. ఇలా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ కింద కబోర్డ్ కూడా నీట్గా తుడిచేసుకోవాలండి. కిందది కూడా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ పైన మనం ఇది వెంకటేశ్వర స్వామిది ఫ్రేమ్ కూడా మళ్ళీ తడి టవల్తో ఇలా నీట్గా తుడిచేసుకుంటున్నానండి. ఇలా నీట్గా స్లోగా తుడుచుకుంటున్నానండి. ఇలా తడి టవల్తో తుడిచేసిన తర్వాత మళ్ళీ పొడి టవల్తో కూడా తుడిచేసుకోవాలండి. ఇప్పుడు నేను బొట్లు పెట్టుకుంటున్నానండి.
ఇలా ఈ ఫ్రేమ్ కూడా బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి, మళ్ళీ నేను ఇంకా పేపర్ వేసేసుకుని దేవుడి ఫోటోలన్నీ నీట్గా సర్దేసుకున్నానండి. సర్దుకున్న తర్వాత ఇప్పుడు నేను కింద ఏమేమి పెట్టుకుంటానో కూడా మీకు చూపిస్తానండి. నేను న్యూస్ పేపర్ వేసుకుంటానండి దేవుడి మందిరంలో. ఇప్పుడు నేను కింద కార్నర్లో అంటే పుస్తకాలు పెట్టుకుంటానండి. అలాగే పక్కన నేను డైలీ పూజ చేసుకోవడానికి చిన్నది అక్షింతలు గుర్తు పెట్టుకుంటాను. అలాగే ఆ డబ్బాలో నేను కాయిన్స్ కానీ డబ్బులు కానీ పెట్టుకుంటానండి. అలాగే ఇప్పుడు ఈ బాక్స్లో ఇందులో దేవుడి సామాను అన్నీ తోమేసుకొని నీట్గా సర్దేసుకుంటానండి. అంటే వారాల నాడు నాకు ఈజీ అవుతుందని నేను ముందరగా తోమేసుకొని పెట్టేసుకుంటానండి. అలాగే దాని పక్కన అగరత్తుల బాక్స్ అండి. అలాగే నేను కొబ్బరికాయ కొట్టుకోవడానికి స్టోన్ది ఒకటి తీసుకున్నానండి. అలాగే ఇటు సైడ్ అన్నీ నేను దేవుడికి సంబంధించినవన్నీ సామాను అన్నీ పెట్టుకుంటానండి. అంటే కర్పూరం, అలాగే సాంబ్రాణి పౌడర్, అలాగే వరిపిండి, అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ ఇందులో పెట్టుకుంటానండి. ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బాక్స్లో నేను అందులో దారపుండలు, అలాగే కొన్ని సామాను అన్నీ పెట్టుకుంటానండి. అలాగే ఇందులో నేను గుడికి వెళ్ళేటప్పుడు ఇది పెట్టుకుంటాను. అంటే మనం కార్తీక మాసం నాడు నేను శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ పింక్ కలర్ బుట్ట పట్టుకెళ్తానండి. అలాగే ఇటు సైడ్ ఉన్నది నేను కొబ్బరి నూనె, ఆవు నెయ్యి పెట్టుకుంటానండి. ఇటు సైడ్ ఉన్నది నేను ఎప్పుడైనా మనం వారాల నాడు గుడికి వెళ్ళినప్పుడు ఇలా సంచి కవర్ పెట్టుకుంటానండి. పక్కన కొబ్బరికాయ అందులో పెట్టుకుని వెళ్తానండి. అలాగే ఇందులో ఈ బ్లూ కలర్ దాంట్లో నేను ఇలాగా ఒక చిన్నది టవల్ పెట్టుకుంటానండి. ఎప్పుడైనా దేవుడి మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవడానికి పెట్టుకుంటానండి. అంతేనండి. నా దేవుడి మందిరం నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.